ప్రచారము దేవుని వాక్యమయ్యున్నది. ప్రతి ఒక్కరూ నోవహుకు ఇవ్వబడిన వాక్యము నెరవేరినట్లుగానే మరియు యెహోషువాకు ఇవ్వబడిన వాక్యము కూడా నెరవేరినట్లుగానే సువార్త ప్రచార చరిత్ర అనున్నది మనము విశ్వసించి ముందుకు సాగినప్పుడు దేవుడు పనిచేసే విశ్వాసలోకమై ఉన్నది. అందువల్లే మనము గొప్ప కలలు కనాలని చెప్పబడలేదా? పెద్ద కలలు కనటం మంచిది. విశ్వాసము ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది. ఈ భూమిపై ఏ వ్యక్తి అయినా ఊహించగలిగే అత్యంత అసాధారణమైన కలను అధిగమించే ప్రపంచాన్ని దేవుడు నిర్వహిస్తున్నారనే వాస్తవమే దీనికి కారణం. నమ్మశక్యం కాని పరిస్థితిలో అది దేవుని వాక్యము కాబట్టి నోవహు విశ్వసించెను మరియు ఆ కార్యమంతటినీ చేపట్టడం ద్వారా చివరకు అతడు తన కుటుంబాన్ని మరియు సమస్త జీవరాశులను జలప్రళయం నుండి రక్షించే అద్భుతాన్ని తీసుకురాలేదా? యెహోషువ కనాను నెలలో ప్రవేశించినప్పుడు యెరికోను జయించడం కూడా కష్టతరమైన పరిస్థితులలో జరిగెను. దేవుడు 7 సార్లు చుట్టూ తిరగండి అని సెలవిచ్చినట్లయితే అప్పుడు ఈ రోజు ఆయన మనకు ఆజ్ఞాపించినట్లుగాని మనము చేయవలెను. ఆయన యెహోషువతో ఇలా చేయుడి అని సెలవిచ్చినట్లుగా మరియు నోవహుతో ఇలా చేయుడి అని సెలవిచ్చినట్లుగానే ఆయన మనకు కూడా స్పష్టంగా తన వాక్యాన్ని ఇచ్చారు. రండి మత్తయి 28వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. ఆయన మనలను ఏమి చేయమని సెలవిచ్చారు? వారికి బాప్తిస్మము ఇవ్వుమని. దేవుడు మనలను వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేసి వారికి బాప్తిస్మమియ్యమని ఆజ్ఞాపించారు. దేవుడు యెరికో పట్టణము చుట్టూ 7 మార్లు తిరగండి, యాజకులు బూరలు ఊదినప్పుడు ప్రజలందరూ ఐక్యంగా కేకలు వేయవలెను అని సెలవిచ్చినప్పుడు ఫలితం ఏమిటి? అది నెరవేరింది కాదా? ఇక్కడ కూడా దేవుడు మనలను ముందుకు సాగమని సూచించారు. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. 20వ వచనము, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు మరియు దేవుడు దీనిని చేయుడి అని సెలవిచ్చి మనకు ఆజ్ఞాపించినట్లుగా మనం ఖచ్చితంగా చేస్తున్నాము. ఈ సువార్త కార్యము ఎలా విజయవంతం కాకుండా ఉంటుంది? దేవుడు నోవహు కొరకు మరియు యెహోషువ కొరకు చేసినట్లుగానే ఈ యుగంలో కూడా దేవుడు మన మధ్యన పనిచేస్తారనే విశ్వాసంతో మనం కొనసాగవలెను. దేశమంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సభ్యులందరికీ ఇదే విశ్వాసం ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా అరణ్యంలో 40 సంవత్సరాల జీవితంలో కూడా మనం దేవుని కార్యమును చూశాము. యెరికో జయించబడే సమయంలో కూడా మనం ఆయన కార్యమును చూశాము. నోవహు దినాలలో జలప్రళయం సమయంలో కూడా మనం ఆయన కార్యమును చూశాము. సృష్టి ఆరంభంలో ఆయన సూర్యచంద్రులను సృష్టించారు. విశాలము మీది జలములను విశాలము క్రింది జలముల నుండి వేరుపరిచారు మరియు సముద్రము నుండి భూమిని విభజించారు. దేవుని యొక్క ఇలాంటి అసంఖ్యాకమైన మరియు లెక్కలేనన్ని అద్భుత క్రియలను మనం చూశాము. ఆయన సెలవిచ్చినప్పుడు సమస్త విశ్వము ఆయన వాక్యములను ఖచ్చితంగా వెంబడిస్తుంది. ఆయన వెలుగు కలుగునుగాక అని సెలవిచ్చినప్పుడు ఆ వెలుగు ఎక్కడ నుండి వచ్చిందో మనకు తెలియదు. ఏమైనా వెలుగు ఉండెను. ఆయన నీరు కలుగునుగాక అని సెలవిచ్చినప్పుడు ఆ నీరు ఎక్కడి నుండి వచ్చిందో మనకు తెలియదు. నీరు కనిపించను. ఆయన జంతువులు ఉండునుగాక అని సెలవిచ్చినప్పుడు భూమిపై జంతువులు కనిపించెను. దేవుడు భూమిపై వివిధ రకాల చెట్లు ఉండునుగాక అని సెలవిచ్చినప్పుడు వృక్షాలు కూడా ఉనికిలోకి వచ్చెను. ఇంకనూ ఆయన సముద్రములో అన్ని రకాల చేపలు ఉండునుగాక అని సెలవిచ్చారు. ఆ చేపలు ఎక్కడి నుండి వచ్చాయో మనకు తెలియదు. సమస్తము ఆయన సెలవిచ్చినట్లుగానే ఖచ్చితంగా ఉనికిలోకి వచ్చెను. ఆయన ఆకాశమందు పక్షులు ఉండునుగాక అని సెలవిచ్చినప్పుడు పక్షులు ఉనికిలోకి వచ్చెను. పక్షులు భూమిపై సమకూడక ముందు అవి ఎక్కడ ఉండేవో మనకు తెలియదు. సమస్తము ఖచ్చితంగా దేవుడు ప్రకటించినట్లుగానే జరిగెను కదా? అది నెరవేరబడెను. మత్తయి 28వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అన్న మాటల ప్రకారం మనం వెళ్లి శిష్యులనుగా చేస్తే సరిపోతుంది. మనము ఏమి బోధించవలెనో అని చింతించి ఆందోళన చెందినట్లయితే అది యెరికో యొక్క ప్రాకార గోడల కంటే చాలా అభేద్యమైన ద్వారంగా మారును. దేవుడు
నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని సెలవిచ్చినందున బోధించటం మరియు వారు గైకొనేలా చూడటం మన కార్యము. అది జరిగినప్పుడు మానవాళి అంతా తండ్రి మరియు తల్లి యొక్క సన్నిధికి తిరిగి వస్తారు మరియు ఆత్మ మరియు పెండ్లి కుమార్తె యొక్క ఆహ్వానాన్ని అంగీకరిస్తారు. ఒక ఉద్యమం నిస్సందేహంగా ఉద్భవించగలదని నేను గట్టిగా నమ్ముచున్నాను. యెహోషువ దేవుని వాక్యములను స్వీకరించి వాటిని ఇశ్రాయేలీయులకు ఖచ్చితంగా తెలియచేసినట్లుగానే తండ్రి మరియు తల్లి యొక్క వాక్యముల ప్రకారంగా విశ్వాసపూర్వకంగా నడుచుకోవాలని నేను మిమ్మల్ని మరొకసారి వేడుకుంటున్నాను. ఇంతటితో నేను ఉపదేశమును ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.